ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఒక్కరిని పరమాత్మని వేడుకునేది, కోరుకునేది ఏదైనా పని ప్రారంభించే ముందో ఉత్సాహంగా చేయాలి, సక్సెస్ అవ్వాలి. చేస్తున్నది ఎంత చేస్తున్నానో దానికి సమానంగా నాకు ప్రాప్తి ఉండాలి, లాభం దొరకాలి అనేటువంటి ఆశతో, కోరికతో ఆ పనులను మనం ప్రారంభిస్తూ ఉంటాం. కొన్నిసార్లు చెయ్యాలని తపనున్నా చేయలేకపోతూ ఉంటారు. తెలియని భయం అనేది మనసును పదే పదే దుఃఖపెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. అలా వారితో జరగడానికి గల మూల కారణం ధైర్యత అనే దైవీ గుణము లేకపోవటమే. ధైర్యత అనేది ఒక గొప్ప దైవీ గుణము. దేవతలు చూడగానే, ముఖ్యంగా దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని చూడండి. దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని చూడగానే అష్టభుజధారిణిగా మనం చూస్తూ ఉంటాం. ఆ దేవి కూర్చున్నటువంటి వాహనం కూడా షేరిని సవారి అని అంటారు. ఆ దేవి దాని మీద కూర్చొని ప్రతి ఒక్క భక్తుని కాపాడినట్టుగా ఆ దేవిలో ఉండేటువంటి గొప్ప గుణమే ధైర్యత. ధైర్యత, ఆ ధైర్యత అనేటువంటి దైవీ గుణం గురించి మనం చర్చించుకుందాము. ధైర్యత అనేది మనలో పెరగాలి అంటే ఆ కార్యము, అది ఏదైనా కానివ్వండి, అది బిజినెస్ కానివ్వండి లేదా స్టడీస్ కానివ్వండి, చేసే ముందో ఖచ్చితంగా నేను చేయగలను, సక్సెస్ అనేది నాకు దొరుకుతుంది, భగవంతుడు నాకు కాకపోతే శక్తి ఇంకా వరకు ఇస్తారు, ఖచ్చితంగా నాకే ఎందుకు ఇస్తారు ఈశ్వరుడు అంటే ఆ సేవ నేను చెయ్యగలను, ఆ సేవ చేయగలిగేటువంటి స్థోమత, శక్తి పరమాత్ముడు నాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను చెయ్యగలను, అది నెరవేరుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్తో మీరు ప్రారంభం చేయండి. దేవతలు అనగానే ప్రతి ఒక్కరిలో పెరిగేటువంటిది శక్తి, దైవీ గుణము. దైవీ గుణమే దాన్ని ధైర్యత అని అంటారు. ధైర్యత అనేది మనలో పూర్తిగా రావాలి అంటే పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి దృశ్యాన్ని పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతి దృశ్యాన్ని మీరు పాజిటివ్గా తీసుకున్నప్పుడే మీలో పరిపూర్ణమైనటువంటి శక్తి వస్తుంది. ధైర్యత అనేది దేవి యొక్క స్వరూపంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వరూపమే పిరికి వారు కానివ్వండి, బలహీనమైనటువంటి వారిని కానివ్వండి, ఎంతో స్ట్రాంగ్గా వారిని మార్చగలుగుతూ ఉంటుంది. వారెంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే అది ఆ శక్తి వాళ్ళలో తయారు చేసింది, శక్తిని నింపింది స్వయం పరమాత్ముడు. అది ఈశ్వరీయ శక్తి అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనలో పరమాత్ముడి యొక్క ఈశ్వరీయ శక్తి నిండుగా ఉంటుందో అప్పుడు మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుగా ఉంటుంది. మనలో అలాంటి పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య కానివ్వండి దాన్ని సహజంగా మనం ఎదుర్కోగలుగుతాము, ఫేస్ చేయగలుగుతాము. ఎదుర్కొనే శక్తి, అష్టశక్తుల్లో ఎదుర్కోగలిగే శక్తి కూడా ఒక దివ్యమైనటువంటి శక్తి. అలా ఎదుర్కొనే శక్తి మనలో నిండుగా ఉన్నప్పుడే సమస్యలను మనం సహజంగా ఎదుర్కోగలుగుతాము. ఎదుర్కోవడం మీకు వచ్చింది, ప్రతి ఒక్క సమస్య మీకు ఈజీగా కనపడుతుంది, ప్రాబ్లమ్ని సహజంగా మీరు ఫేస్ చేయగలుగుతున్నారు. అలాంటి ఎదుర్కొనే శక్తి మీలో పరిపూర్ణంగా ఉన్నప్పుడే ధైర్యత అనేటువంటి ఆ దైవీ గుణం కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎదుటి వ్యక్తి పరిస్థితిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం చెప్పేటువంటి ప్రతి ఒక్క ధారణాయుక్తమైనటువంటి మాటల శక్తి ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి తన యొక్క బాధను, దుఃఖాన్ని మర్చిపోగలగాలి.
అందుకే పరమాత్ముడి యొక్క శక్తి, దేవతల్లో ఉండేటువంటి ఆ యొక్క గొప్ప గుణమైనటువంటి ఆ దివ్యత, ధైర్యత అనేది వాళ్ళు ఎలా వచ్చింది? ఆ ఈశ్వరీయ శక్తి రావాలి అంటేనే ఇలాంటి రాజయోగ మెడిటేషన్ సాధన అనేది ప్రతి ఒక్కరిమీ కూడా నిత్యం ఖచ్చితంగా చేయాలి. అది శ్రద్ధగా వినండి. పరమాత్ముడి యొక్క శక్తి మీలో పెరిగినప్పుడే, ఆచరణలో మీలో వచ్చినప్పుడే మీరు సహజంగా పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. ఎదుర్కొనే శక్తి మీలో పెరిగినప్పుడే ధైర్యత అనేది కూడా సహజంగా వచ్చేస్తూ ఉంటుంది. పరిస్థితులను చూస్తూ అతిగా ఆలోచించేవారు, అతిగా దుఃఖపడేటువంటి వారు, దేన్ని కూడా తేలిగ్గా తీసుకోలేనటువంటి వ్యక్తులకు భయం, ఆందోళన, టెన్షన్ అనేది సహజంగా వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అతిగా భయపడుతూ ఉన్నారు, టెన్షన్లో వస్తూ ఉన్నారనుకోండి, మీ ప్రాక్టికల్ జీవితంపై, మీ యొక్క లైఫ్ పైన దాని యొక్క ప్రభావం అతిగా ఉంటుంది. ఆ సమస్యకి మూల కారణం ఏంటి? ఆ పరిస్థితి ఎక్కడి నుండి వచ్చింది? మరి పరిస్థితి పెద్దదా లేదా మీ స్వస్థితి? పరిస్థితి అనగా పరులు ఇచ్చినటువంటి స్థితి. పరుల వ్యక్తులు ఎవరు, ఎలాంటి వారు? వారి యొక్క మాటలు మనం అతిగా వింటాం. వాటి ప్రభావంలో పడినప్పుడు, దాని గురించి వ్యర్థంగా ఆలోచించినప్పుడే స్వస్థితి అనగా నా సొంత పరమాత్ముడు ఇచ్చినటువంటి పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పరిస్థితి, స్వస్థితి. పరులదేంటి? ఇప్పుడు చూడండి, ఎలాంటి వ్యక్తులైనా కానివ్వండి, ఎంత గొప్పవారు కానివ్వండి, వారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చే ముందు వారి సొంత వస్తువులేంటి, ఏవేవి వారివి, ఏవి బంధువులవి, అది చక్కగా మనం చూస్తాం. ఏది బంధువుల వస్తువో అది అక్కడే పెట్టి, నా వస్తువులేంటి అవి మాత్రమే మన వెంట తెచ్చుకుంటూ ఉంటాం. మీరు దుఃఖపడుతున్నారు, క్రోధం మీలో చాలా పెరిగింది, ఆ విషయంలోకి వచ్చారు, మీలో స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగాయి. ఇవన్నీ కూడా మీ సొంత వస్తువులు కాదు, పరాయి వస్తువులు. పరాయి వస్తువులు నా దగ్గర ఉంటే నా సొంత వస్తువు అయినటువంటి శాంతి కానివ్వండి, సుఖము కానివ్వండి, అవన్నీ మన నుండి దూరం అవుతూ ఉంటాయి. స్వస్థితిలో ఉండాలి అంటే సంతోషం అనేటువంటి వరం, ఏ శక్తి అయితే పరమాత్మ మనందరికీ ఇచ్చారో, ఆ స్వస్థితిలో ఉండేటువంటి వ్యక్తులు నిత్యం ప్రభు యొక్క గుణగానం మాత్రమే చేస్తూ ఉంటారు. ప్రభు యొక్క గుణగానం చేసేటువంటి వ్యక్తులు స్వచింతనలో ఉంటారు, ప్రభు చింతనలో ఉంటారు, జ్ఞానం యొక్క చింతనలో వారు ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు చూసినా సంతోషంగా మాత్రమే కనపడుతూ ఉంటారు. సంతోషం అనేది ఈశ్వరుడు మనకిచ్చినటువంటి సొంత గుణము. సొంత గుణం. పరుల కోసము, ఇతరుల కోసం మీ సొంత గుణమైనటువంటి సంతోషాన్ని దూరం చేసుకోకండి. నేడు ప్రపంచం ఎలా ఉందంటే, వారు పర్సనల్గా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి. వారి కోసం ఎంత ఖర్చైనా చేయడానికి కొందరు వ్యక్తులు సిద్ధపడుతూ ఉంటారు. అవునా? ఇప్పుడు చూడండి, దూరం వెళ్ళారు, ఎక్కడికో ఊటీకి వెళ్ళారు, లేదా కాశ్మీర్ వెళ్ళారు, ఫారెన్ వెళ్ళారు, అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రదేశాలని వారు చూసి వచ్చారు. ఇంత దూరం మీరు ఎందుకు వెళ్ళారు అని వారిని అడగండి. వారు మీకు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, కొంచెం అలా మనం బయటకు వెళ్ళేసి వస్తే ప్లేస్ మారుతుంది, ఫుడ్ స్టైల్ మారుతుంది, కొత్త ఫ్రెండ్స్ మనకు కనిపిస్తూ ఉంటారు, దానితో మనకు రిటర్న్ దొరికేది ఏంటి, సంతోషం దొరుకుతుంది అని వెళ్తూ ఉంటారు. నేడు కలియుగంలో సంతోషం సహజంగా చాలామందికి దూరం అయిపోయింది. సహజంగా ఎప్పుడైతే సంతోషం దూరం అయిపోతుందో సంతోషాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మన మెయిన్ సిటీస్లలో లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయా? ఆ టైంలో లేవు. ఆ టైంలో లాఫింగ్ క్లబ్స్ అనే మాటే లేదు. బట్ ఈ రోజుల్లో లాఫింగ్ క్లబ్స్ మెయిన్ సిటీస్లలో వచ్చాయి.
ఆ క్లబ్కి వెళ్తారు, కొద్దిసేపు కూర్చుంటారు, వాళ్ళు చెప్పింది వింటారు, నవ్వుతారండి. నవ్వించడం అయిపోయింది, తిరిగి బయటకు వచ్చారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే సీరియస్ అయిపోతారు. మళ్ళీ ఆ వ్యక్తి నవ్వాలంటే క్లబ్కి వెళ్ళాలి, లాఫింగ్ క్లబ్, అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చోవాలి, వాళ్ళు చెప్పినవి వినాలి. అప్పుడు కానీ వాళ్ళలో సంతోషం అనేది కనపడట్లేదండి. దీంతో ఏం అర్థమవుతుంది? సంతోషాన్ని నీటి మనిషి కొనుక్కుంటున్నాడు. అది సహజంగా లేదు. ఏదైనా సహజంగా మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం పర్చేస్ చేయం కదా, అది ఈజీగా మన దగ్గరికి వచ్చేస్తుంది. సంతోషం అనేటువంటి ఒక గొప్ప గుణము, గొప్ప శక్తి, ఈశ్వరుడిచ్చినటువంటి వరదానము. ఆ ఈశ్వరుడిచ్చేటువంటి వరదానం మన తోడు ఉన్నప్పుడే ధైర్యత అనేటువంటి ఈ దివ్య గుణము మనలో పెరుగుతూ ఉంటుంది. మనం ఆదర్శంగా దేవి యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి. ఆ దేవిని చూడగానే ఎటువంటి రాక్షస స్వభావం కలవారైనా కానివ్వండి, దేవి స్వరూపాన్ని చూడగానే ఒక్క సెకండ్లో రాక్షస స్వభావం యొక్క ఆలోచనలు కూడా సమాప్తమవుతూ ఉంటాయి. అందుకే చూడండి, పిల్లలు భయపడుతున్నారనుకోండి, చెప్తూ ఉంటాం కదా, దేవి ఉంది, దేవత ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నారు, వారు మీ వెంట ఉన్నారు, నడిపిస్తున్నారు అనేటువంటి యొక్క మంచి మాటలు వాళ్ళు చెప్తూ ఉంటాం అన్నమాట. అది చూడగానే వారిలో ఆ దేవత యొక్క గొప్ప గుణమైనటువంటి ధైర్యత అనేది నాలో పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ధైర్యత ఉంటుందో ప్రతి ఒక్కటి అక్కడ సహజమైపోతుంది. ఈజీగా మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలుగుతుంటారు. ఏ వ్యక్తి అయితే ప్రాబ్లమ్ని ఈజీగా ఫేస్ చేయడం నేర్చుకుంటారో వారికి అంత కూడా శుభంగా, లాభంగా, ఆనందప్రదమైనటువంటి విషయంగానే అది తయారవుతూ ఉంటుంది. మరి మీ యొక్క జీవితంలో ఫస్ట్ మీ లైఫ్లో దేనికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సొంత వస్తువైనటువంటి నా సంతోషమా, పరువుల వస్తువైనటువంటి దుఃఖమ శాంతిగా? పరువుల కోసం, ఇతరుల కోసం మీ సొంత వస్తువు అయినటువంటి సంతోషాన్ని దూరం చేసుకోకండి. అది సహజంగా మన జీవితంలో ఉండాలి. సహజంగా ఉండాలి అంటే మీరు ఏం పొందారు దాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకోండి. కొందరు మనుషుల యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే వారి దగ్గర ఏమేమి ఉన్నాయి అవి మర్చిపోతారు. గుణగానం దేని చేస్తారు, జపం దేని చేస్తారు, ఏది లేదో దాని గురించే జపం. నా దగ్గర ఇది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. ఉన్న వాటిని మనం జపం చేయకుండా లేని వాటిని జపం చేస్తూ లేని దానికోసం ఎక్కువ పాకులాడుతున్నాం అనుకోండి, ఉన్న వాటిని మీరు ప్రేమగా వాడుకోలేరు. మరి ఉన్న వాటిలో మీరు సంతోషంగా, తృప్తిగా జీవించడం అనేది మనకు రావాలి. దానికోసం ప్రతినిత్యం పరమాత్ముడి యొక్క గుణగానం చెయ్యాలి. పరమాత్ముడి యొక్క గుణగానం మనం ఎంత ఎక్కువ చేస్తామో వారి యొక్క శక్తిని మనం సంపాదించుకుంటాము. గుణగానం చేస్తూ శక్తిని సంపాదించుకుంటూ పరమాత్ముడి యొక్క దీవెనలను మనం పొందగలగాలి. మరి పరమాత్మని దీవెనలు పొందగలిగేటువంటి ఆత్మ ప్రతి అడుగులో ఈశ్వరీయ శక్తి యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. మరి ఈశ్వరీయ శక్తి మనం తోడైనప్పుడే మనం సహజంగా సంతోషంగా ఉంటాము. ప్రతి సమస్యని సహజంగా మనం దాటిస్తాము. ఏ వ్యక్తి అయితే సహజంగా ప్రతి సమస్యను దాటేయడం నేర్చుకుంటాడో వారిలోనే ధైర్యత అనేటువంటి ఈ దివ్య గుణము పెరుగుతూ ఉంటుంది. పరిస్థితులు అనేటువంటి పెరుగుతున్నటువంటి ఈ సమాజంలో మనం కొన్నిటిని ఏమి చేయలేమో అని కూడా మనకు అర్థమవుతోంది. కానీ దాని ప్రభావం అతిగా మన యొక్క సంకల్పాలలో రిపీట్ అవుతున్నాయనుకోండి, ఆ భద్రతా భావం అనేది పెరుగుతూ ఉంటుంది. మరి నాలో ఉంది భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య శక్తి. ఆ దివ్య శక్తి నా వెంట ఉన్నంత వరకు ప్రతిదీ కూడా మనం ఈజీగా ఫేస్ చేస్తాము.
ఈజీగా సమస్యలను ఎదుర్కోగలగడం, తట్టుకోగలగడం అనేది మనకు వస్తుంది. సహజంగా తట్టుకోవాలి అంటే నిత్యం పరమాత్ముడి యొక్క చింతన చేయండి, గుణగానం చెయ్యండి. మంచి మహావాక్యం ఏదైనా మీకు వినిపించింది అనుకోండి, దాన్ని నోట్ చేసుకోండి. కొన్ని మంచి మహావాక్యాలు అనేది మనలో శక్తిని పెంచుతాయి. దాన్ని అంటారు మంచి మహావాక్యాలు అనగా ఈశ్వరీయ శక్తిని కల్పించినటువంటి గొప్ప వరం. పరమాత్ముడి యొక్క మహావాక్యాలను ఏ రాజయోగి ఆత్మ అయితే చింతన చేస్తూ ఉందో, ప్రభు యొక్క గుణగానం చేస్తూ ఉందో, వారికి ప్రతిదీ చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి వారి సమస్యలని సహజంగా ఎదుర్కోగలుగుతారు. సహజంగా ఎదుర్కొన్నారు అంటే దేవతల్లో ఉండేటువంటి గొప్ప అద్భుత శక్తి, ధైర్యత అనే దైవీ గుణం మీలో ఉంది అని అర్థం. ఇదే సృష్టిపై దేవతలు ఉండేటువంటి ఆ స్వరాజ్యాన్ని మనం స్థాపన చేయాలి. పరమాత్ముడు రచించినటువంటి ఆ యొక్క రామరాజ్యం ఈ భూమిపైకి తీసుకురావాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణాల ఆచరణ అనేది చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా ఆ దైవీ గుణాలనేటువంటి గుణ ఆచరణ మనం చేస్తూ ఉంటామో, ఆ దివ్య గుణమైనటువంటి ధైర్యత మనలో పెరుగుతూ ఉంటుంది. అప్పుడు సహజంగా సంతోషంగా మనం ఉండగలుగుతాము. సంతోషంగా ఉండేటువంటి వ్యక్తులను చూడగానే ప్రతి ఒక్కరికి కూడా ప్రేరణ కలుగుతూ ఉంటుంది. నేను కూడా వీరు సమానంగా సంతోషంగా జీవించాలి. ఎంత ఎక్కువ మీరు సంతోషంగా జీవించడం జీవితంలో నేర్చుకుంటారో అంత మీకు సమస్యలు అనేది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఎదుర్కొనే శక్తి, సదుర్కొనే శక్తి, ఇలాంటి అష్టశక్తులు, నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, ఇముడ్చుకునే శక్తి, సహయోగ శక్తి, సంకీర్ణ శక్తి, తర్వాత సహన శక్తి, ఇలా అష్టశక్తుల యొక్క ఆచరణలో మనలో పెరిగినప్పుడే ప్రతి సమస్యను మనం ఎదుర్కోగలుగుతాం. సమస్యను ఎదుర్కోవటంతో మనలో పెరిగేటువంటి దివ్యమైన అద్భుతమైనటువంటి శక్తి, దాన్ని అంటారు అద్భుతమైన శక్తి మనలో పెరిగేది ధైర్యత. అష్టభుజధారిణైనటువంటి దుర్గాదేవి మాత యొక్క స్వరూపం చూడగానే అష్టభుజధారిణి అష్టశక్తులతో నిండుగా ఉండేటువంటి ఒక స్వరూపం. అవి మనలో రావాలి. అవి రావాలి అంటే దానికి మూల ఆధారం రాజయోగ అభ్యాస సాధనను ప్రతినిత్యం చేయాలి. ఏ వ్యక్తి అయితే రాజయోగ అభ్యాస సాధన ప్రతినిత్యం చేస్తారో ఆ వ్యక్తులు సదా సంతోషంగా ఉంటారు. గొప్ప శక్తిశాలిగా వారు మారుతారు. శక్తిశాలి, గుణవంతులుగా ఉండేటువంటి వ్యక్తులే పరమాత్ముడి యొక్క ప్రేమను పొందడానికి వారు సన్ముఖంలో ఉంటారు. భగవంతుడికి చేరువవుతారు. భగవంతుడికి చేరువై పరమాత్మ సన్ముఖంలో ఉండేటువంటి వారు అష్టశక్తుల యొక్క ప్రయోగము ద్వారానే ఎంత గొప్ప వ్యక్తులుగా వారు తయారవుతారు. మరి జీవితం యొక్క లక్ష్యం, జీవితం యొక్క ఆచరణ మనలో రావాలి. జీవించేటువంటి కళ అనేది ఒక ఆర్ట్ని ఏ వ్యక్తులైతే నేర్చుకుంటారో వారు ప్రతినిత్యం మంచి సాధన చేస్తూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని వారు అనుభవం చేయగలుగుతారు. బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్ అనేది ప్రతి ఒక్కరిలో ఈ రకమైనటువంటి దివ్య గుణాల పాఠాన్ని అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. ఏ రకంగా మీరు సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా మీరు ధైర్యంగా ఉండగలగాలి. ఆ ధైర్యమైనటువంటి అద్భుతమైన శక్తి మనలో నిండుగా ఉన్నప్పుడు సమస్యలనే పరిస్థితిలో మనకు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఫేస్ చేయగలిగేటువంటి శక్తి మీలో ఉన్నప్పుడే దాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. ఎదుర్కొండేటువంటి శక్తి ఖచ్చితంగా శక్తిశాలిగా
వారు తయారవుతారు. ఒక శక్తిశాలి, ధైర్యశాలి అయినటువంటి యోగి ఆత్మల దగ్గర చెడు ఆలోచనలు కూడా రావడానికి కూడా ధైర్యం చూయించవు. అలాంటి చెడు వ్యక్తులతో మనం సహవాసంతో నిత్యం దూరంగా ఉండాలి. మంచి సహవాసంలోనే ఉండండి. బుద్ధిని భ్రష్టం చేసేటువంటి చెడు సహవాసం వలన మన యొక్క దృష్టి కానివ్వండి, వృత్తి కానివ్వండి, సంకల్పాలు కానివ్వండి, అవి పొల్యూట్ అవుతూ ఉంటాయి. సహవాసం యొక్క ప్రభావం, ఎస్పెషల్లీ చెడు సహవాసం, మీ దృష్టిని, వృత్తిని సంపూర్ణంగా పాడు చేసేటువంటివి ఎన్నో ఉన్నాయి కలియుగంలో. వాటితో మనల్ని మనం దూరం తీసుకువెళ్ళాలి, దూరం తీసుకెళ్ళాలి. మనం భగవంతుణ్ణి ఏం అడుగుతుంటామో, నాకు మంచి సహవాసం ఇవ్వండి, మంచి తోడు ఇవ్వండి. మంచి సహవాసము అంటే ఎవరికైతే ప్రభు చింతన, ఆధ్యాత్మిక చింతన ఇష్టమో, ప్రభు చింతన, ఆధ్యాత్మిక చింతనను మాత్రమే ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి శక్తిశాలిగా వారు తయారవుతారు. కాబట్టి దివ్య గుణమైనటువంటి యొక్క ధైర్యత వాళ్ళలో సంపూర్ణంగా కనపడుతూ ఉంది. అలా అష్టభుజధారిణి యొక్క స్వరూపాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. అంత అష్టభుజధారిణైన శక్తి స్వరూపులో అంత శక్తి నింపింది, ఇచ్చింది స్వయాన ఈశ్వరుడే. ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయం మనలో ఉండాలి. సంపూర్ణ పరిచయాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఆ భగవంతుని యొక్క శక్తి నెమ్మదిగా మన ఆత్మలు కూడా నిండుతూ ఉంటాయి. మరి ఏ వ్యక్తి అయితే పరమాత్మని యొక్క సంపూర్ణ శక్తిని వాళ్ళు నింపుకుంటారో, తయారు చేసుకుంటారో, వారు నిత్యం భగవంతునికి సమీపంలో ఉన్నానో అనేటువంటి గొప్ప దివ్యమైన అనుభూతిని చేయగలుగుతూ ఉంటారు. అలాంటి గొప్ప దివ్యమైనటువంటి అనుభూతిని చేసేటువంటి వ్యక్తులే పరమాత్ముడికి ప్రియమైనటువంటి వారు అవుతారు. కాబట్టి వారు సంతోషకరమైనటువంటి జీవితం యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. సుఖప్రదమైనటువంటి జీవితం జీవించాలి, అది మన జీవిత లక్ష్యము. జీవితాన్ని మన ఆదర్శంగా తీసుకున్నటువంటి ఒక సాధన అనేది మనం చేయాలి. పరమాత్ముడిచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి జీవితానికి గొప్ప విలువ ఉంది. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మన భగవంతుని సేవలో ఉపయోగించుకోగలగాలి. ఎన్నో రకాల దేవతలు ఉండేటువంటి గుణాలు మనలో రావాలి. సాత్వికంగా ఉండాలి. ఎంత ఎక్కువ సాత్వికంగా మనం ఆలోచిస్తామో, ఎంత సాత్వికంగా మనం ఇతరులను చూస్తామో, సాత్వికమైనటువంటి భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతామో, అలాంటి సాత్వికమైనటువంటి ప్యూర్ నేచర్లో ఉండేటువంటి వారి సహవాసంలో మనం ఉంటాము. సహజంగా ఇవన్నీ శక్తులు అనేది మనలో నిండుతాయి. అన్ని శక్తులు మనలో నిండుగా ఉన్నప్పుడే ఒక గొప్ప శక్తిశాలిగా, గొప్ప వ్యక్తులుగా మనం మారుతాము, తయారవుతాము. అలా శక్తియుక్తమైనటువంటి జీవితం యొక్క అనుభవం మీరు చేస్తూ పరమాత్ముడిని మీ యొక్క సన్ముఖంలో ఉన్నట్టుగా అనుభవం చెయ్యండి. పరమాత్ముని సన్ముఖంలో ఉన్నట్టుగా అనుభవం చేస్తూ వారి యొక్క శక్తి నాకు నడిపిస్తుంది అనేటువంటి ఇదొక గొప్ప శక్తివంతమైనటువంటి స్మృతి మళ్ళీ ధైర్యత అనేటువంటి ఈ దైవీ గుణాన్ని పెంచుతూ ఉంది. దేవతల్లో కనపడేటువంటి గొప్ప గుణమైనటువంటి ఈ ధైర్యతను వర్తమాన సమయంలో ప్రజెంట్ ఇన్ని రకాల సమస్యల్లో ఎదుర్కొంటూ, అన్ని రకాల వ్యక్తుల మధ్యలో ఉంటూ, అంత గొప్ప దివ్యమైనటువంటి శక్తిశాలిగా మనం ఎలా తయారు కావాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణాలలో మరికొన్ని గొప్ప గుణాల గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.